ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నేనైతే సైన్ మల్ చూడలేదు గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కట్ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా, అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయబోరండి సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంట్ ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐసి. అరే ఈ వాచ్ భలే ఉందే. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బాయ్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి సార్. సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ రండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. బాబు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. చెప్పేది వినండి సార్. మంచి కాదు సార్, అర్థం చేసుకుంటా. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి రేయ్, సొట్ట బొక్కులుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మనలాంటి సొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్లు కొందరు దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోరు తెరవని చెప్తాను. ఇయ్యపుదండి. ఏం తోసారండి బాబు. ఇయ్యపుదండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు. బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగాలేదండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతండి, పొద్దున్న దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు ఎట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత చేసిన ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేంటి, మనోడే కదా. ఇటు అడిగిరా గోడ దూకడానికి. గోడ దూకితే లోనేస్తారు. గురేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడేనామని. సర్లే ఈ పుస్తమే కాల్ పెట్టు. ఇవి తీసుకోరా. పెట్టి రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. బాస్ గారు బాసు ఏ విరగదీస్తున్నాడు డాన్సు. తను సుప్రియ కదా? ఇక్కడుందేంటి?
హే హే సరే సరే హాయ్. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? మ్మ్. అంటే చూడు, అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు, ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మ్మ్. మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునన్నా. హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టలేదు. కరెక్ట్ అన్న. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. సార్. రా, నమస్తే చెప్పు. నమస్తే అండి. నమస్తే. అది ఇతను ఒక కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా? ప్లీజ్ సార్, ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thanks అండి. బై మేడం, బై సార్. రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఆ. మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గతిలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా. సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవయ్యా. 5,000? 5,000? ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ ఇది నాకే సార్ సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 ఇవ్వు. సార్ మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి ఇవ్వు. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను చెప్పురా. రా. ఏంట బిల్ ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. ఇచ్చారా? తెచ్చానండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఏయ్, నువ్వు బయటరే. ఇదిగోండి సార్. కూర్చో. ఆ? ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకమా? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. ఏయ్, నువ్వు కూర్చోవయ్యా. సార్, సార్, తప్పైపోయిందండి, ఏమనుకోద్దండి, మా వాడికి తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి, సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటం మాట్లాడుకున్నారా? సంతకం కావాలి, సంతకం ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే? రోజు చూస్తానంటావు నువ్వురా. రేయ్, ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డేంజరస్ మీ ఆయన. సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. ఇక్కడ నుంచో. అలాగే వస్తా కదా. ఉంటాను. తూ బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఏయ్, ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని. ఉండా. ఇదిగో సార్ లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా? సార్. నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా కథ చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరు ఏమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కథ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదురా మగడా అంటే. సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధకై నీలాంటి మెంటల్ గుర్తుపెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులోడు కావాలండి. నేను కథ చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు కథ చెప్పాలంటే కదా. ఆ. నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇట్రా. ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజులా? అయ్యా, నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథ నేను ఈ ముహూర్తానికి కథ చెప్తాను. ఏమైందిరా? నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు. నేను రాను. సార్, హీరో గారు, చంద్రబాబు గారు, బయటికి రావాలి. నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు. ఇడు ఇడు గోడ దూకొచ్చు సార్. అబద్ధం సార్, బాస్ దగ్గర కథ చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను. మీ మీద ఒట్టు. కాదంటే నరకండి. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు. సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్. తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. అవును సార్.
వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకండి సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటయ్యా నువ్వు కథ చెప్పాలి అవును సార్. అంతే కదా అవును సార్. లోపల రా. లోపలిగా బాబాయ్ నువ్వు లోపల రా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టిని సార్ నువ్వేంటే దిక్కులు చూస్తావు వస్తున్నాడు. రా. రా. కూర్చో బాబాయ్ దా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి. కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలు పెట్టు ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరచుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా ఆడే సార్ చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరి మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పని చేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పని చేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలనో లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా దిగిపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్. కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదొక కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఇది తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇది ఒక టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్ ఎక్కడ తెచ్చారా? దీన్ని బయటికి లాగాలండి. నేను చెప్పి- ఇటు చావరా? దీన్ని లాగాలండి బయటికి. ఏయ్, ఒక్కసారి కదలండి. ఎక్కండి. అయ్యా, ఒక్కసారి నా కథనయ్యా, బయటికి. ఒక్కసారి నా కథనయ్యా, చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నా కథనయ్యా. అమ్మా! చాలా బాగుంటుందయ్యా. అయ్యా జీవితమయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట్లాడండియ్యా. అమ్మా! సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా. దాహంగా ఉందిరా. సర్లే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు.
ఏ ఇంతలోనే ఉంది తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, కొడుకు మీకు తాగు. రాలే, ఇక పోదాంపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం, ఏమైందిరా? కొమ్మ తీసి తాగినా ఏంటి? వస్తావన్నారా? శత్రుకరా ఇలాంటి పనులు చేస్తావు? ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది రండి బాబు, హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ దండ పెడతాం. ఆటో ఆపండి, ఆటో. తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్ట పళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు బతకనీరయ్యా. దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. మన ఊరు పోదాం, రారా రారా. మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం, రారా. వచ్చి ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గులేదురా నీకు? నీకు చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడుతూనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడుతూనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా. నా 6 కారు మొత్తం 12 గదులు తెచ్చి నాకు ఇస్తారంట. లేకపోయావో హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేసరే అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ కెమెరా. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనరు కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవరున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా
ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా సారీ సార్. రే సింగరేణి సార్? కొంచెం ముందు తీసుకురారా ఓకేనండి. రే అమ్మాయిని కదరా లైట్ సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి సార్? కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో. పాజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. ఒరే కృష్ణ వీళ్ళంతా మన కుర్రాలరా. నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? తొగడగడా? ఆ. వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడగడై ఉంటాడు. మీరు మొక్కలు చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా ఆ, అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆ? ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడమ్మా. మరి నీ కర్మ. రే పదండ్రా. చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పైనా ఒప్పుకుంటాడని. కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నాక అబ్బా. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా. డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా. తీసుకొచ్చి నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు. శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు ఈ కన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఈడ గన్నియట్లే. రేయ్ ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకి తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకి ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఈ చోటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రే ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇయ్యకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రే నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3 అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు. కాదు చంపాడు. కాదు చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేని, ఇంట్లో పొగలేలా. రే, ఆ తుపాకి నుంచి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంట దూరం ఏమిటికి? గీనే ఉన్నది బొద్దలు గడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోద్ది. టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పబ్లిక్ శవాలు మోసే వాళ్ళకి. ఈ పేరు గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్ది. అమ్మా డోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో తిరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో శరణు. నడు నా లోపలికి నడు. లచ్చం అడుగుందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 ఏండ్లు.